నాన్ వెజ్ తినకూడదు, అస్సలు తినకూడదు, కొంతమంది నాన్ వెజ్ తింటేనే మనకు ప్రోటీన్ వస్తుంది అని. ఇది ఏంటి మ్యామ్ అసలు? ఈ కన్ఫ్యూజన్స్ లో ఉన్నారు చాలా మంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నార్మల్ గా తినండి. అసలు ఇంతకు ముందు ఇదంతా లేదు, ఈ డ్రామా అంతా లేదు. మార్నింగ్ లెగ్చామా, ఇంట్లో అమ్మ ఇడ్లీ దోశ పూరి ఏది చేస్తే అది తింటాము. తిని ఒక గ్లాసు పాలు ఇస్తే పాలు తాగేస్తాం చక్కగా. 10 గంటలకి ఏ టైంలో వస్తున్నాం ఏదో ఒకటి ఇస్తారు, అది తింటాము. 1 గంటకి అన్నంలో పప్పు పెడతారు, ఒక ఏపుడు పెడతారు, చారు మజ్జిగో పెరుగు తినేస్తాం. తిన్నాక మన యాక్టివిటీ మనకు ఉండాలి తప్పిస్తే ఈ ఫుడ్ కౌంట్ ఏదైతే ఉందో దట్ ఈస్ క్రియేటింగ్ ఏ ప్రాబ్లం. నేను 70 గ్రామ్సే ప్రోటీన్ తీసుకోవాలి, నేను 7 గ్రామ్సే ఇది తీసుకోవాలి, నేను 10 గ్రామ్సే ఫైబర్. ఎక్కడ ఇవన్నీ ఆలోచించి మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ మనం ఇవ్వట్లేదు. ఈ మధ్య ఎందుకు చాలా మంది పిల్లలకి ఉన్న ఏజ్ కంటే పెద్దగా కనపడతారు వాళ్ళు. దే ఆర్ 25 బట్ దే లుక్ లైక్ 40-year-old. కరెక్ట్. పింపుల్స్ కానివ్వండి, హెయిర్ లాస్ కానివ్వండి, కూడా టీనేజర్స్, పెద్ద టీనేజర్స్ లాగా అనిపిస్తున్నారు కదా వాళ్ళని చూస్తే. అండ్ పింపుల్స్ వచ్చేస్తున్నాయి, స్కిన్ డ్రైనెస్ వచ్చేస్తుంది, కలర్ తగ్గిపోతున్నారు, ఎర్లీ ప్యూబర్టీ. ఇవన్నీ ఎందుకు అంటే మనం ఆహారం సరిగా మన బాడీకి వెళ్ళట్లేదు కాబట్టి, మనకి మన బాడీ నరిష్డ్ గా లేదు కాబట్టి ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి.